మాతృదేవోభవ. నవనీతమును నాకు నోట నిడగా నాన్న రారాయటన్సు అవమానములు తన్నులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో. నవనీతమును నాకు నోట నిడగా నాన్న రారాయటన్సు అవమానములు తన్నులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నా భాగ్యంబులా అమ్మవే, నా భాగ్యంబులాయమ్మవే. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 142వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. లోకంలో సాధారణంగా సమస్థాయి ఉన్నవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆక్షేపించుకోవడం, దెప్పుకోవడం, విమర్శించడం లాంటివి చూస్తూ ఉంటాం. ఈ లక్షణం దేవతల్లో కూడా ఉందిటే. ఒక చోట పార్వతీదేవి లక్ష్మీదేవి ఎదురయ్యారట. ఓ పేరంటంలో అనుకుందాం, శ్రావణ మాసం పేరంటాలు ఉంటాయి కదా, సరస్వతీదేవి ఇంట్లో పేరంటం, మరి వాళ్ళ స్థాయి ముత్తైదు ఆవిడే కదా. వీళ్ళిద్దరూ వచ్చారు. మరి పలకరింపులు ఉండాలి కదా, సరదాగా పార్వతి బాగున్నావా, పిల్లలు ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేరా హార్డ్వేరా ఏవో అడగాలి కదా. అలాగా వాళ్ళ పలకరింపులు ఎలా ఉంటాయి. లక్ష్మీదేవికి కాస్త గర్వం ఎక్కువ. ఎందుకంటే సహజంగా డబ్బున్నవిడే, అందుకంటే డబ్బున్న వాళ్ళు గోరోజనం కొంచెం ఎక్కువ. ఇవన్నీ పాత్రలు నిజంగా ఆయా దేవతలకు ఉన్నాయని అనుకోకండి. కవులు ఇంత చమత్కారంగా రాస్తారు పద్యాలు మనకి బుద్ధి రావడం కోసం. అందులో ఏదో ఒకరిని కాస్త ఓసారి లక్ష్మీదేవిని పెద్దావిడిని చేస్తారు గొప్ప ఆవిడ కింద, ఆవిడ చేత పార్వతికి బుద్ధి చెప్పిస్తారు. ఓసారి పార్వతీదేవిని గొప్ప ఆవిడ చేసి ఆవిడ చేత లక్ష్మీదేవికి చెప్పిస్తారు. ఇందులో మనం ఊరికే దెబ్బలాడేసుకోకూడదు. ఇవన్నీ ఊరికే మన మనస్సులు మారడం కోసం చెప్పినటువంటి రసరమ్యమైన విషయాలు. అందుకని కొంచెం ఆక్షేపిస్తూ మాట్లాడిందిట లక్ష్మీదేవి పార్వతీదేవితో. వెంటనే పార్వతి జవాబు ఇచ్చిందిట. సంస్కృతంలో చాలా చమత్కారంగా చెబుతారు ఈ శ్లోకాన్ని. లక్ష్మి అడుగుతోంది, పార్వతి జవాబిస్తోంది. భిక్షార్థీ సక్వయాతక సుతను బలిమఖే. భిక్షార్థీ సక్వయాతక సుతను బలిమఖే. తాండవం కుత్ర భద్రే, తాండవం కుత్ర భద్రే మన్యే బృందావనాంతే. తాండవం కుత్ర భద్రే మన్యే బృందావనాంతే. క్వనుచ మృగశిశుః, క్వనుచ మృగశిశుః నైవ జానే వరాహం. క్వనుచ మృగశిశుః నైవ జానే వరాహం. బాలే కచ్చిన్న దృష్టో జరఠ వృషపతిః. బాలే కచ్చిన్న దృష్టో జరఠ వృషపతిః. గోప ఏవాస్య వేత్త. బాలే కచ్చిన్న దృష్టో జరఠ వృషపతిః. గోప ఏవాస్య వేత్త. ఇత్థం సల్లాపవత్యం, ఇత్థం సల్లాపవత్యం జలనిధిహిమవత్ కన్యకే త్రాయతాం వహ. ఇత్థం సల్లాపవత్యం జలనిధిహిమవత్ కన్యకే త్రాయతాం వహ. ఈ శ్లోకాల్లో ఆక్షేపణ శ్లోకాలైన గొప్పతనం ఏమిటంటే, ఇలా ఒకరినొకరు ఆక్షేపించుకునేటువంటి పార్వతీదేవి లక్ష్మీదేవి మిమ్మల్ని కాపాడుదురు కాక, వాళ్ళే ఆక్షేపించుకుంటుంటే మమ్మల్ని కాపాడడం ఏంటండి. అంటే దేవతల్ని, దేవతల స్థాయికి మనం ఎదగలేం, కానీ మన కవులు దేవతల్ని మన స్థాయికి లాక్కొచ్చారు. మనము అంతేగా. ఒక మంచి తపస్యాలు ఉంటాడు మహానుభావుడు, ఏ హిమాలయాల్లోనో మహాగురువు గారి దగ్గర మంత్రోపదేశం చేసి పొంది కొన్ని సంవత్సరాలు అక్కడ తపస్సు చేస్తాడు. దాని ద్వారా ఆయనకు కొన్ని సిద్ధులు వస్తాయి. అక్కడి నుంచి తిన్నగా ఉండగా ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో దుకాణం పెడతాడు, స్వామీజీ పీఠాధిపతి అని. ఇక ఆయన చుట్టూ మనం చేరతాం. మా రోగాలు తగ్గించండి, గేదె పోయింది ఎక్కడుందండి, ఇటు పిచ్చి ప్రశ్నలన్నీ ఆయన వేసి వాళ్ళ తపస్సులు జరగకూడదు. వాళ్ళ తపస్సు ఎందుకంటే నీ గేదె కనిపెట్టడానికి. ఇలాగ మనం నిజానికి ఆయన తపస్సు స్థాయి, ఆ స్థాయికి మనం ఎప్పుడూ చేరలేము. కానీ ఆయన మన స్థాయికి తీసుకొచ్చాం. చివరికి గేదె కోసం అడిగి, ఆవు కోసం అడిగి, జ్వరం కోసం అడిగి, పిల్ల పెళ్లి కోసం అడిగి, ఆయనకి చివరికి ఆయన మళ్ళీ గేదెలు కాచుకునేవాడు చేసాం మనం.
ఇది మహానుభావుల పరిస్థితి. అందుకే ఎప్పుడు యతి అన్నవాడికి సన్యాసి అన్నవాడికి సాంగత్యం పనికిరాదు. సన్యాసి అంటే గోచి పెట్టుకోవాలా, ముక్కు మూసు కూర్చోవాలా, కూర్చునేవాడిని సన్యాసి అంటారు. లేదా సన్యాసం చేయకు, సంసారం పెట్టుకో, శుభ్రంగా పెళ్లి చేసుకో, నీ ఇష్టం వచ్చిన డిగ్రీ గంతులు ఎవడో గోమే కొడతాడు, గొడవ వెళ్ళిపోతుంది. అందుకని సన్యాసి పీఠాధిపతి అయిన తర్వాత అనవసరపు చర్చలు, అనవసరపు వ్యాసాలు, అనవసరపు రగడలు పెట్టుకుంటే ఈయన్ని ఎవరన్నా ఏమన్నా అంటే హిందూ ధర్మం మొత్తం దెబ్బతింటుంది. అయిన వాళ్ళందరూ జవాబు చెప్పుకోవాలి. అందరికీ మాలాంటి అభిమానులందరికీ బాధగా ఉంటుంది. అయ్యో ఇంత పెద్ద ఆయన ఎవడో అనాకానిగాడు ఎవడో ఈ మాట అన్నట్ట అని మనకు బాధగా, మరి ఈయన కల్పించుకుంటే వాడండా. అందుకే ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు చిల్లర బల్లర విషయాల్లో వేలు పెట్టకూడదు. అందులో సన్యాసాశ్రమం చాలా గొప్పది. అంచేతనం వాళ్ళ స్థాయికి మనం ఎదగలేం, కానీ ఈ భక్తులు చుట్టూ చేరే ముఠ వీళ్ళ స్థాయికి ఆయన దించేయగలరు శుభ్రంగా. ఒక కంచి పరమాచార్య, శృంగేరి భారతీయ తీర్థస్వామి, ఇగో ఈ తగులాటాలకు దూరంగా ఉంటారు మహానుభావులు. అలాంటిది దేవతల్ని మన స్థాయికి తీసుకురావడం అంటే ఇదే సరదాకి. లక్ష్మీదేవి కూడా ఆక్షేపించాలని అనిపించి ఎవరినో ఒకరిని ఆక్షేపిస్తూ ఉంటే కానీ మనకు కూడా తోచదని. అసలు మీరు గమనించండి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎవరు మన దగ్గర లేకపోయినా ఎవరో ఒకరు మన ఎదురుగా ఉన్నారనుకుని వాళ్ళ జీవితంలో ఏదో విషయాన్ని మనం ఆక్షేపించినట్టు, వాళ్ళు సమాధానం చెప్పినట్టు, మళ్ళీ మనం రెచ్చిపోయినట్టు మనమే ఊహించుకుంటూ ఉంటాం. సాధారణంగా స్నానం చేసేటప్పుడు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. బాత్రూమ్ పక్కన నుంచుని వింటే అన్ని విషయాలు తెలుస్తాయి. చూస్తే బాగుండదు. కానీ ఈ తనలో తానే మాట్లాడుకోవడం, విమర్శించడం, తనని తానే తిట్టుకోవడం, ఏదో ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే రాగద్వేషాలన్నీ మన మనస్సులో ఉన్నాయి, ప్రపంచంలో లేవు. మన మనస్సులోంచే ప్రపంచంలోకి వెళ్ళాయి. యోగ వాసిష్ఠం చెబుతున్న మాట అది. నీ మనస్సు స్వచ్ఛంగా ఉంటే ప్రపంచం కూడా స్వచ్ఛంగానే ఉంటుంది. బయట ఉన్న కల్మషం కంటే లోపల ఉన్న కల్మషం ఎక్కువ. ఆ లోపల ఉన్న కల్మషం పోవాలంటే అంతర్ముఖులు కావాలి. అందుకే అంతర్ముఖ సమారాధ్య, అది గంభీరమైన సందేశం పక్కనెట్టండి. ఈ లోపల కల్మషం పోకపోతే సరదాగా ఎలా ఉంటుంది అంటే లక్ష్మీదేవి అంటుందట పార్వతీదేవిని చూడగానే, భిక్షార్థి సక్వయాతక, మీ ఆయన బిచ్చగట్ట కదా, ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అని అడుగుతాం. ఆవిడ పాపం ఏదో మేము అడుక్కు తినేవాళ్ళం అమ్మ, ఏం చేద్దాం అన్న చాలా అలా ఆత్మాభిమానం గల వ్యక్తి. ఎలా జవాబు ఇచ్చిందంటే, జబ్బకోసారి లక్ష్మీదేవి వెనక్కి తిరిగి చూసుకుంది, ఏదో ఈ బాణం ఏదో మనకే తగిలినట్టుగా ఉంది అని. భిక్షార్థి సక్వజాతక, భిక్ష అడుక్కు తింటాట కదమ్మా, మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనగానే, సుతను బలిమఖే, మళ్ళీ పొగుడుతోంది. సుతను అందమైన శరీరం కలిగిన ఓ లక్ష్మీదేవి అని అంటూనే, ఓ సుందరాంగి అంటూనే, బలిమఖే, బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నట్ట అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళింది వాళ్ళ ఆయన, వీళ్ళ ఆయన కాదు. అది దెబ్బంటేను. మన దేశాన్ని కానీ, మన కులాచార సంప్రదాయాలను కానీ, మన హిందూ ధర్మాన్ని కానీ, మన తెలుగు భాషను కానీ ఎవరన్నా ఒక్క మాట అంటే ఇలా కొట్టాలని దెబ్బ. మళ్ళీ వాళ్ళ కళ్ళు తెరుచుకునేలాగా. మీ ఆయన బిచ్చగట్ట కదా, ఎక్కడికి వెళ్ళాడంటే బలిచక్రవర్తి యజ్ఞం చేసే చోటుకి వెళ్ళాట. అక్కడికి వెళ్ళి 3 అడుగులు అడిగింది ఆయన. పైగా అడిగేటప్పుడు స్కేలు వేరు, కొలిచేటప్పుడు స్కేలు వేరు, కొంచెం మాయ కూడా ఉంది అక్కడ. ఇటువంటి మాయలు శివుడికి తెలియవు. ఏ మాట కామాట చెప్పుకోవాలి అనేసరికి కాబట్టి ఏమిటో ఇదేదో నాకే తగిలినట్టుగా ఉంది అని ఇంకో మాట ఉంది వెంటనే. తాండవం కుత్ర భద్రే, ఏమిటో డ్యాన్స్ ఆడతాట్టుగా, తైతక్కలు దిమ్ దిమ్ తకతక అంటూను, తైతక్కలాడే మొగుడు చేసుకున్నావు, మెదడు లేకపోతే సరి అన్నట్టుగా అనమాట. ఇప్పుడు మనకి నచ్చితేనేమో భరతనాట్యం అంటాం, నచ్చకపోతే తైతక్కలు అంటాం. తెలుగులో సామెత ఉంది, నచ్చితే హనుమంతుడి ముఖం, నచ్చకపోతే కోతి ముఖం అన్నారు. మొహం నచ్చితే హనుమంతుడైనా కూడా, కోతి అయినా సరే, హనుమంతుడండి కోతి అంటే ఆంజనేయ స్వామి అంటాం. మనం ఏ రామాయణమో చెప్పుకుంటూ ఉంటే అనుకోకుండా గోడ మీద కోతి వచ్చింది అనుకోండి, ఆంజనేయ స్వామి అంటే అది వచ్చింది కోతే. మనం కాఫీ హోటల్లో ఉండగా నిజంగా హనుమంతుడే వచ్చిన కోతి వచ్చిందంటాం వెంటనే మనం. ఇది వచ్చిన ప్రదేశాన్ని బట్టి బుద్ధి అలా ఉంటుంది అంతే. అయితే హనుమంతుడు రామాయణం జరిగే చోటుకు వస్తే కోతి అయినా హనుమంతుడు అంటారు, కాఫీ హోటల్లోకి వస్తే హనుమంతుడైనా కోతి అంటారు. నచ్చకపోవడాన్ని బట్టే ఇవంతాను, వాతావరణాన్ని బట్టి. అలాగా మీ ఆయన డ్యాన్స్ ఆడతాట కదా, తైతక్కలు ఆడతాట, ఎక్కడేమిటంటే మన్యే బృందావన అంతే, బృందావనంలో ఆడుతున్నాడు. బృందావనంలో డ్యాన్స్ ఆడింది వాళ్ళ ఆయన, వీళ్ళ ఆయన కాదు, శ్రీకృష్ణుడు. అంగన మంగన చంతరం మాధవో మాధవో మాధవశ్చాంతరం అంగన, ఇవన్నీ ఏమిటండి మరి? ఆ అమ్మాయికి మధ్యలో కృష్ణుడికి మధ్యలో అమ్మాయి. ఈ డ్యాన్సులు ఆడి శివుడు ఎప్పుడు ఆడే, శివుడు తాండవం ఆడితే ఏదో ఆడాడు ఒక్కడే. పార్వతీదేవి చూసింది, ఇంకెవరు లేరు అక్కడ. కృష్ణుడు అలా కాదు కదా, మరి 16,000 మందిని పెట్టుకుని ఈయన 16,000 రూపాయలు ధరించి ఆడాడు. ఈ డ్యాన్స్ కంటే మా ఆయన డ్యాన్స్ నయం. ఇది జవాబు చెప్పే విధానం. తాండవం కుత్ర భద్రే మన్యే బృందావనంతే. ఇప్పుడు ఇంకొక మాట, క్వను సమృగ శిశు నైవజానే వరాహం. మీ ఆయన చేతిలో ఏమిటో ఈ మృగ శిశువు అంటే లేడి ధరిస్తాడు, మృగధరహ అని పేరు ఆయనకు, ఒక లేడి. అది శివుడు ధరించే చిహ్నాల్లో అదొకటి. లేడి ఏదో అడవి జంతువుని అస్తమానం చేత్తో పాటు తిరుగుతూ ఉంటాట, వేటగాడిలాగా కిరాతుడిలాగా. ఏమిటా రోగం, ఏమైంది అది అని అడిగింది.
అదేమిటి ఆ మృగశిశువు ఏమిటి అది ఎక్కడికి పోయిందంటే నైవజాని వరాహం, నాకు తెలియదమ్మా, పందేమో అందుటే. ఆ మృగశిశువు ఏమిటంటే పంది ఎవరు? వరాహ అవతారం వీళ్ళ ఆయన. మరి మత్స్యావతారం కూర్మావతారం తర్వాత వరాహ అవతారం ధరించాడు. అందుకని ఏమో పందేమో అంటే మా ఆయన ఇంకా మృగశిశువు అయ్యాడు, మీ ఆయన పంది అయ్యాడు, మీ ఆయనకంటే మా ఆయన నయం కదా. ఎందుకు పంది తిరిగే ప్రదేశాలు వేరు, మరి మృగశిశువు లేడి తిరిగే లేడి చక్కగా అరణ్యాల్లో తిరుగుతుంది, పంది మురికాలలో తిరుగుతుంది. అందుకే మురికాలవలు తిరిగే అవతారాలు అవి మా ఆయన వేయలేదమ్మా, ఏదో అరణ్యంలో తిరిగే అవతారం వేశాడు. ఇలా జవాబు చెప్పడం అంటే ఎంత గొప్ప కళండిది. క్వచను కొనుస మృగశిశుకు నైవజానే వరాకం బాలే కచ్చిన్న దృష్టో జరట వృషపతికి. ఏదో ముసలి ఎద్దు ఒకటి ఉండాలిగా మీ కంపెనీకి, కారు లేదు గీరు లేదని ఆక్షేపణ అనమాట. కారు లేదు ఏం లేదు, ఓ ముసలి ఎద్దు అరగంటకు అడుగేస్తుంది, నువ్వు మీ ఆయన దాని మీద ఎక్కువ తిరుగుతాట్టుగా ఏమిటి వాడు నడిచొచ్చినట్టునో పేరంటానికి, ఎద్దేమైంది అని అడిగింది. వెంటనే గోప ఏవాస్యవేత్త, పశువులు ఏమవుతాయో గోవులు కాచుకునే శ్రీకృష్ణుడికి తెలియాలి కానీ నాకేం తెలుస్తుంది. శ్రీకృష్ణుడు ఎవరు? వీళ్ళు ఆయన లక్ష్మీదేవి మొగుడు, లక్ష్మీపతి, లక్ష్మీ వల్లభ కదా. మరి ఆయన ఏం చేశాడంటే కృష్ణావతారంలో గోవులు కాచుకున్నాడు. మరి స్వయంగా కొన్ని వందల గోవులను కాచిన మొగుడు నువ్వు పెట్టుకుని మా ఆయన ఏదో ఎద్దెక్కాడు ఎక్కాడంటే తప్పే ఉంది అందులో. ఒక ఎద్దే మా దగ్గర ఉంది, మీ ఆయన అలా కాదు, దున్నపోతులను సైతం, గేదెలను సైతం, ఆవులను సైతం, దూడలను సైతం కాశాడు మీ ఆయనకంటే మా ఆయన అన్నయ్య. అందుకని కచ్చిన్ బాలే, ఓ స్త్రీ, బాలే అంటే ఇక్కడ బాల్యమనే కాదు, స్త్రీలకు పర్యాయపదంగా పడారు. కచ్చిన్ అదృష్టక జరట వృషపతికి, ఏదో డొక్కు కారు అన్నట్టుగా జరట వృషపతి, ఆ ముసలి ఎద్దు ఏదో ఉందిగా మీ దగ్గర, అదేది అని అడిగితే ఏమోనమ్మా ముసలి ఎద్దు, పడుచు ఎద్దు అన్నీ కాసేటువంటి వాడు ఆ గోపాలకృష్ణుడు, వాడికి తెలియాలి కానీ మాకేం తెలుస్తే అంటే మీ ఆయన అడగమని తెలుస్తుంది. ఇలాగా ఇత్తం సల్లాపవత్యం, ఈ రకంగా సరసాలాడుకుంటూ సరదాగా ఒకరినొకరు దెప్పుకుంటున్నటువంటి వాళ్ళు అంటే నిజంగా దేవతల మనుషుల్లో కల్మషాలు ఉండవు. వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా పురాణ కథల్లో దెబ్బలాడుకున్న సందర్భాలు లేకపోలేదండి, ఉన్నాయి కొన్ని. అవి ఎందుకు వస్తాయి అంటే మానవులకి బుద్ధి చెప్పడం కోసం. అబ్బాయి మాలాంటి వాళ్ళం, మహాతపస్సంపన్నులం, సాక్షాత్ భగవత్ స్వరూపులం, మీ చేత ఆరాధింపబడుతున్న వాళ్ళం, మేమే ఇలాగా చిన్న చిన్న విషయాలకి రాగద్వేషాలకి లోనై కొట్టుకుంటున్నాము అంటే ఈ రాగద్వేషాలు ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో మీరు ఊహించుకోండి ఒకసారి. అందుకని వీటికి లోను కావద్దు. ఇంత తపఃప్రభావం ఉన్న మేమే ఈ వలయాల్లో పడిపోతూ ఉంటే సామాన్యులు మానవులు శుభ్రంగా శాల్యన్నం సఘృతం పయోదధియుతం భుంజంతి ఏ మానవాహని, శుభ్రంగా వరెన్నం సన్నవరి బియ్యం బాస్మతి రైస్ బియ్యం తింటూ శుభ్రంగా కూర్చుని దాంట్లోకి మళ్ళీ పప్పు వేసి నెయ్యి వేసి ఆకేసి అరటికాయ వేసి ఇన్ని వేసాక నీకు పుట్టే బుద్ధులు ఎలా ఉంటాయి? అందుకని కొంచెం ఆలోచించుకొని ఆయన జాగ్రత్తగా ఉండని చెప్పడం కోసం వాళ్ళు చేస్తారు తప్ప నిజానికి వాళ్ళ మనస్సుల్లో అటువంటి భావాలు ఉండవు. కాబట్టి కవి చివరిలో ఏమంటున్నాడు అంటే ఇత్థం సల్లాపవత్యం జలనిధికిమవత్ కన్యకే త్రాయతాం వక. ఈ రకంగా సరసంగా సరదాగా మాట్లాడుకున్నటువంటి జలనిధి కన్యక అయినటువంటి లక్ష్మీదేవి, హిమధర కన్యక అయినటువంటి పార్వతీదేవి సభాసదులందరినీ కాపాడుదురుగాక. భిక్షార్థీ సక్వయాతక సుతను బలిమఖే తాండవం కుత్ర భద్రే మన్యే బృందావనాంతే. కొనుస మృగశిశుః నైవజానే వరాహం బాలే కచ్చిన్న దృష్టో జరట వృషపతిః గోప ఏవాస్య వేత్త ఇత్థం సల్లాపవత్యం జలనిధిహిమవత్ కన్యకే త్రాయతాం వక. అలాగే ఈ వారం మరొక చమత్కారమైనటువంటి సామెత అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఏమిటి అతి సర్వత్ర వర్జయేత్? ఇందులో అతి ఇటువంటివి ఎప్పుడూనండి మీరు అతి సర్వత్ర వర్జయేత్ ఛందస్సు తెలిసిన వాళ్ళకి తెలుసు. ఇది అనుష్టుప్ శ్లోకం, దీంట్లో 4 పాదాలు ఉంటాయి. గాయత్రి మంత్రం కూడా ఇదే ఛందస్సులో ఉంటుంది. 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. ఆ తి సర్వత్ర వర్జ ఏత్. ఏ తర్వాత తకారపొల్లు ఉంది, తకారపొల్లు పక్క అక్షరంలో కలుస్తుంది, అది ప్రత్యేక అక్షరం కాదు, అందుకని 8 అక్షరాలు. 8 అక్షరాలు కలిగిన శ్లోకపాదంలా ఇది ఉంది అంటే మిగిలిన 3 పాదాలు కూడా ఉంటాయిగా. అది మనం చాలా విషయాల గురించి విచారణ చేయాలి. ఇలాగ ఇది కృషితో నాస్తి దుర్భిక్షం, అది కూడా మీకు అనుష్ఠుప్ ఛందస్సు 8 అక్షరాలు. అంటే ఇది మొత్తం 4 పాదాల శ్లోకంలో ఒకటి, మిగిలిన 3 ఏవో ఉంటాయి, అవి ఇంకా విలువైన ఉంటాయి. ఇది లోకంలో ప్రచారమైంది, అవి కాల.
కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం. అలాగే దీనికి అతి సర్వత్ర వర్జయేత్ అంటే మనం చిన్న చమత్కారంతో పాటుగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అతి కామాద్ద శగ్రీవో అతి లోభాత్ సుయోధన అతి దానాత్ హతఃకర్ణ అతి సర్వత్ర వర్జయేత్. 3 రకాల ఉదాహరణలు మహానుభావులకు చెప్పి వాళ్లే దెబ్బతిన్నారు. అబ్బాయి అతి కారణంగా మీరు కూడా అతి చేయకుండా మితిగా ఉండండి. ఎవరా ముగ్గురు? అతి కామాద్ద దశగ్రీవ 10 కంఠాలు కలిగిన వాడు రావణాసుడు. ఎందుకు దెబ్బతిన్నాడండి? వాళ్ళు అవలక్షణం ఏమిటి చెప్పండి. రావణాసుడు పరిపాలన బ్రహ్మాండం. రాక్షసులు ఎవరిని ఏడిపించుకు తినలేదు. రాక్షసులు ఇతరులను ఏడిపించుకుతున్నారు కానీ రాక్షసులను వాళ్ళ రాజు ఏడిపించుకు తినలేదు. పరిపాలన బాగుంది. ఇక భక్తి మరి మామూలుగా లోకంలో ప్రచారంలో ఉన్నవాడు 1 కోటి శివలింగాలకు పూజ చేసి 1 కోటి కాకపోతే ఒకటైనా చేశాడు కదా. చేశాడు శివభక్తుడు, గొప్ప జ్ఞాని. మరి ఏమిటి ఆయనకు మరి నాశనం అయిపోయాడు ఎలాగంటే? అతి కామాత్, కామవాంఛ వల్ల కూడా కాదు, గమనించండి. అతి కామవాంఛ వల్ల. ఇది మనం గమనించాలి. కామవాంఛను ఎప్పుడు తప్పు అని వైదిక ధర్మం అనలేదు. అలా అనేవాళ్ళమైతే మనం కూడా అందరికీ ముసుగులేసేవాళ్ళం. అలా చేయలేదండి వైదిక ధర్మం. నీకు కావలసిన కామవాంఛ నువ్వు తీర్చుకో హాయిగా, ఏం తప్పులేదు. కానీ ఓ భార్య, ఓ భర్త, ఓ లెక్క ఉందిగా. ఇంకా 6 కావాలి, 36 కావాలంటే ఎలాగా? అందుకని అతి పనికి రాదు. అంటే అతి కామాత్ దశగ్రీవ అంటే మనకి ఎప్పుడు కామవాంఛను తప్పు పట్టల. వైదిక ధర్మ మార్గముల బ్రహ్మ రహస్యం ఇదే గదా కవి. సాగరఘోష కావ్యంలో ఇదే విషయాన్ని విస్తృతంగా వర్ణిస్తూ నేను చెప్పిన మాట. వైదిక ధర్మ మార్గముల బ్రహ్మ రహస్యం ఇదే గదా కవి. కాదనలేదు మానవుని కాంక్షలనెన్నడు, కాదనలేదు మానవుని కాంక్షలనెన్నడు. ధర్మ మార్గ సంపాదితమర్థమున్ నియమబద్ధము కామము, ధర్మ మార్గ సంపాదితమర్థమున్ నియమబద్ధము కామము. తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుటొప్పగున్. తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుటొప్పగున్. వైదిక మార్గంలో ఉండే బ్రహ్మరహస్యం ఏమిటి అంటే చాలామందికి తోచనది. ఏదో మన సంసార జీవితం అంటే మొత్తం అన్నీ వదిలేమో. ఈ సవిదిక్కుమాలిన సంసారం, ఈ బంధాలు, సంసారాన్ని సాగరం అన్నాం, ఓ పాపకోపం అన్నాం. సాగరం అంటే నిజానికి అందులో గడ్డి, గాదం, రాళ్ళు, రప్పలు, మట్టి, మశానం ఉన్నట్టే అడుగున రత్నాలు, వజ్రాలు, వేడూర్యాలు, పగడాలు కూడా ఉన్నాయి. నువ్వు ఏరుకోగలిగే దమ్ముంటే దొరుకుతాయి. గట్టు నుంచుని కాలుతోటేమో సముద్రపు నీళ్లు ఇలాగా తారట్లాడుతూ గడ్డి గాదమే దొరుకుతుంది. నీకు లోపలికి వెళ్ళింది ఏం దొరుకుతుంది? అగాధము జలనిధిలోన అణిముత్యం ఉన్నట్టులే, శోకాలామడుగున దాగి సుఖమున్నది లేని మహాకవి శ్రీశ్రీ మాట. అంచేత సంసారం అనే సాగరంలో లోపలికి వెళ్ళాలి, దాని అంతు చూడాలి. శ్రీహరి నామాన్ని వదలకూడదు, సంసారాన్ని వదలకూడదు. పరమేశ్వరుని మనం వదలొద్దు, భార్యాపిల్లల్ని వదలొద్దు. తెలుసుకుందాం ఇదేమిటో. ఆ నామం అనేటువంటి నౌకని మనం ఆధారంగా చేసుకుంటే 1 సముద్రం కాదు 7 సముద్రాలు దాటవచ్చు. సంసారం ఎంత పెద్ద విషయం కాదు. ఆయన అవతరించి 16,000 సంవత్సరాలు చేసి చూపించాడు మనకి. అటువంటి భగవంతుడు నమ్ముకున్న వాళ్ళ మనం సంసారానికి భయపడటం ఏంటండి? అలా భయపట్టదు ఎప్పుడు. వైదిక ధర్మంలో రహస్యం ఏమిటంటే కాదనలేదు మానవుని కాంక్షలని అన్నాడు. నీకు డబ్బు కాంక్ష, కీర్తి కాంక్ష, స్త్రీ కాంక్ష, పురుష కాంక్ష, పిల్లల కాంక్ష అన్నీ ఉండని, ఏం పర్వాలా. కానీ ధర్మ మార్గ సంపాదితమర్థము, డబ్బు సంపాదించు కానీ ధర్మంగా సంపాదించు. వాడిని ఎత్తుకొట్టి వీడిని ఎత్తుకొట్టి వాడు భూమి ఆక్రమించి వీడి దేవాలయం భూములన్నీ కబ్జా చేసేసి మక్తాలు ఇవ్వకుండా దేవుణ్ణి వాడు భ్రష్టుణ్ణి చేశారు. ఇవాళ దోపదీప నైవేద్యాలకు భిక్షాటం చేసుకుంటున్నాడు. దేవుడు ఏమైనా బాగుందండి? ఈ పనులు చేయమని ఎవరు చెప్పారండి? మళ్ళీ దేవాదాయ శాఖ వాళ్ళు ఆ దేశాలు తిరిగి ఈ దేశాలు తిరిగి దీపారాధనకి డబ్బులు అడుగుతున్నారు. పూజారులకు జీతాలు లేవు. ఇవాళ ఎందుకు వచ్చింది? దేవాలయాల పేర ఉన్న భూములు అలాగే ఉండనిచ్చి ఆ వంశపరంపర ధర్మకర్తల పేరు మీద ఉంటే వారు ఆ దేవాలయాన్ని చూసుకోరండి. వారు పూర్వులు ఇచ్చిన దేవాలయం ఇదే. మరి ఆ ధర్మ మార్గం అంటే అలాగా ధర్మ మార్గంలో సంపాదించు. అలాగే నియమబద్ధము కామవాంఛలకు నియమబద్ధంగా ఉండాలి. ఓ పద్ధతిగా భార్య, ఓ భర్త, ఓ సంసారం ఉన్నాయి కదా. 20 ఏళ్ళకి పెళ్లి చేశారు, 50 ఏళ్ల వరకు నీ ఇష్టం అని చెప్పారు. 30 ఏళ్ళు సరిపోదాండి ఈ దున్నడానికి? ఇందులోనే 16 రకాలు, చిన్నిళ్ళు పెద్దిళ్ళు వేస్తే మరి వేషాలు ఎత్తే ఏమవుతుంది? అలాగే చివరికి ధర్మ అర్థ కామాలు అయ్యాక తద్విరక్తితో ఎప్పటికైనా జీవితం మీద ఓ విరక్తి సంపాదించుకొని మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఇక అస్తమానం అలాగే ఉంటానంటే ఎలాగా?
అందుకని అతి కామాద్ దశగ్రీవో, దశగ్రీవుడు అతి కామం వల్ల నాశనం అయ్యాడు. అలాగే అతి లోభాత్ సుయోధన, డబ్బుకాంక్ష ఉండొచ్చు, కానీ పాండవుల సంపదను కూడా హరిద్దామంటే అలాగా? జోదమాడి ఓడిపోయి తిరిగి వచ్చాక కూడా వాళ్ళ సంపద వాళ్ళకి ఇవ్వకపోతే అలాగా? ఆ పందెం షరతు ఏమిటది? వెళ్ళిపోయి 13 ఏళ్ళు ఉండాలంటే వచ్చాక ఇవ్వాలనే అర్థం. రాముడికి భరతుడు ఇచ్చాడా లేదా? అలాగే ఇవ్వాలి. అందుకని అలాంటి అధర్మానికి పాల్పడ్డాడు కాబట్టి సుయోధనుడు సకుటుంబంగా నాశనం అయ్యాడు. అంటే అతి లోభం పనికిరాదు, స్వార్థం మంచిదే, కానీ నేను ఒక్కడనే ఉండాలి, ఇంక ప్రపంచంలో ఎవడు ఉండొద్దంటే. అలాగే అతి దానాతః తక్కర్ణ, ఒక్కోసారి మంచితనం కూడా, కర్ణుడికి దానకర్ణుడు అని పేరు ఉంది. సరే, అంత దానం ఏం కాదు నిజానికి, కానీ సరే ఉన్న విషయం ఒప్పుకోవాలి కదా, లోకంలో ప్రచారంలో ఉంది. ఆయన దానం చివరికి ఎలా వెళ్ళింది అంటే ఆయన క్షేమం కూడా ఆయన ఆలోచించుకోకుండా ఇంద్రుడు వచ్చి కవచకుండాలు అడిగితే ఇచ్చి పారేశాడు. దానివల్ల ఏమైంది? మొత్తం శరీరం ఛిద్రమైపోయింది. అంత నీ శరీరం ఊరిచి దానం ఇచ్చేంత పరిస్థితి వద్దు. తన కుమారుల ధర్మం మొదలు చెడ్డ బేరం పనికిరావన్నారు. అందుకని మంచి గుణాల్లో కూడా అతి పనికిరాదు. నేను సమాజ సేవ చేస్తాను, చెయ్యి, ముందు ఇంట్లో వాళ్ళకి చెయ్యి, తల్లికి పారసేవ చేయి, తండ్రికి తేవలసిన సామాన్లు మందులు తెచ్చిపెట్టు, భార్యకి తేవలసిన కిరాణం సామాను తెచ్చిపెట్టు, పిల్లలు చదువులు చూసుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావో చెయ్యి. ఇవన్నీ వదిలేసేసి ఇవన్నీ పంచభూతాలు చూసుకుంటాయండి అని నేను దేశ సేవ చేస్తానంటే చివరికి జీవితం పంచభూతాలమయం, పాంచభౌతికం మిగలదు నీకు. ముందు మన ధర్మాలు మనం చెయ్యాలి. ఇవి 3 చెప్పి అతి సర్వత్ర వర్జయేత్. ముందు మనం మాట్లాడడం అతిగా మానేద్దాం, వెంటనే సెలవు తీసుకుందాం. సెలవు.